వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మంచి ప్రయోజనాలనిచ్చే శివయోగం అనే అంశం. సహజంగానే మంచి యోగాలు మన జాతకంలో ఉంటే జీవితం కాస్త సాఫీగా సాగుతుంది. ఈ యోగాలు మనకు మంచి పురోగతిని కలిగిస్తాయి. ఆ వరుసలో శివయోగం అనే యోగాన్నిచ్చే గ్రహాలు ఏవి అంటే మెయిన్గా పంచమాధిపతి అంటే మన పూర్వపుణ్య స్థానాధిపతి, 9వ స్థానాధిపతి అంటే భాగ్యాధిపతి, తర్వాత జీవన స్థానాధిపతి అనే 10వ స్థానాధిపతి. ఈ ముగ్గురు శివయోగంలో పాత్ర వహించేవారు. మీరు ఏ లగ్నంలో జన్మించినా మీ లగ్నానికి పంచమాధిపతి 9వ స్థానాధిపతితో కానీ 10వ స్థానాధిపతితో కానీ సంబంధం కలిగి ఉండడం, ఇద్దరిలో ఎవరో ఒకరు స్వంత రాశి ఉచ్చస్థానం అనే స్థితిలో లేదా దిగ్బలం అనే స్థితిలో కానీ మిత్రస్థానం అనే స్థితిలో కానీ ఉంటే ఈ శివయోగం యాక్టివేట్ అవుతుంది. దీనికి ఒక ఉదాహరణ తీసుకుందాము. ఒక వృశ్చిక లగ్నం, ఈ లగ్నానికి పంచమాధిపతి గురువు. ఈ గురు భగవానుడు 9వ స్థానాధిపతి అయిన చంద్రుడితోనో 10వ స్థానాధిపతి అయిన రవితోనో సంబంధం కలిగి ఉండి రవి కానీ చంద్రుడు కానీ బలంగా ఉన్నారంటే ఈ శివయోగం మీకు యాక్టివేట్ అవుతుంది. అంటే గురు భగవానుడు కర్కాటకంలో చంద్రుడితో కలిసి ఉండడం లేదా సింహంలో రవితో కలిసి ఉంటే శివయోగం యాక్టివేట్ అవుతుంది. అయితే ఇది ఒక్కొక్క లగ్నానికి వేరు గ్రహాలను అనుసరించి ఉంటుంది. ముఖ్యంగా పంచమాధిపతికి 9, 10 స్థానాధిపతులతో సంబంధం కలిగి ఉండాలి అనేది మొదటి విధి. ఈ 9, 10 స్థానాధిపతులు స్వంత రాశి లేదా ఉచ్చం అనే స్థితిలో ఉండాలి అనేది రెండవ విధి. ఇదే ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాము. కన్యా లగ్నం, ఈ లగ్నానికి పంచమాధిపతి శని భగవానుడు, 9, 10 స్థానాధిపతులు బుధుడు, శుక్రుడు. ఇప్పుడు వీళ్ళు శుక్రునికి ఉచ్చస్థానమైన మీనంలో శుక్ర శనులు ఉండడం కూడా బుధుడు ఉన్న శివయోగం ఏర్పడుతుంది. అదే శుక్రుని ఇంకొక రాశి అయిన తులలో శుక్ర శనులు ఉన్న శివయోగం యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా కన్యలోనే శని ఉచ్చ బుధుడితో ఉన్న శివయోగంగా పరిగణించాలి. అంటే మీ లగ్నానికి పంచమాధిపతి 9, 10 స్థానాధిపతులతో సంబంధం కలిగి ఉండడం. 9, 10 స్థానాధిపతులలో ఎవరో ఒకరు స్వంత రాశి ఉచ్చం దిగ్బలం అనే బలం కలిగి ఉండాలి. ఇందులో ముగ్గురు కలిసి ఉంటే అద్భుత ఫలితాలనిచ్చి శివయోగంగా ఏర్పడుతుంది. వీళ్ళు ఒకరికొకరు పరివర్తనాయోగం పొందిన శివయోగం ఒక మోస్తరుగా పనిచేస్తుంది. దీనికి కూడా ఒక ఉదాహరణను చూద్దాము. వృషభ లగ్నం, పంచమాధిపతి బుధుడు, 9వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి శని భగవానుడు. ఈ శని బుధుడితో పరివర్తనలో ఉన్నారు అంటే ఒక మోస్తరుగా శివయోగం పనిచేస్తుంది. ఇక ఈ శివయోగం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చూసినప్పుడు ముఖ్యంగా కులదైవం యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. కులదైవ అనుగ్రహం ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. నేడు చాలామందికి కులదైవ అనుగ్రహం లేకపోవడం వల్ల చాలా కష్టపడుతున్నారు. ఎంత సంపాదిస్తున్నా తృప్తి లేదు అంటుంటారు, అభివృద్ధి లేదు అంటుంటారు, కుటుంబంలో మనశ్శాంతి లేదు, పిల్లల వల్ల తృప్తికరమైన జీవితం లేదు అనే దానికి ప్రధాన కారణం కులదైవ అనుగ్రహం లేకపోవడమే. అందువల్ల పూర్వపుణ్యాధిపతి అనబడే పంచమాధిపతి భాగ్యస్థానమని పేర్కొనబడే 9వ స్థానంలోనో లేదా 9వ స్థానాధిపతితోనో లేదా 10వ స్థానంలోనో లేదా 10వ స్థానాధిపతితోనో కలిసి ఉండి వీళ్లలో ఎవరో ఒకరు స్వంత రాశి ఉచ్చ స్థితిని పొంది ఉంటే చాలా మంచిది. ఇక 12 లగ్నాలకు ఎవరితో కలిసి ఉంటే మంచిది అనేది క్లుప్తంగా వివరిస్తాను. ముందుగా మేషలగ్న జాతకులకు రవి గురువుల కలయిక ధనుస్సులో ఏర్పడినా కర్కాటకంలో ఏర్పడినా శనితో కొన్ని డిగ్రీల దూరంలో ఉండి శని స్వంత రాసుల్లో ఉచ్చస్థానంలో ఉన్న ఈ శివయోగం పనిచేస్తుంది. అయితే ఈ యోగం
50% మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే రవి శని శత్రుగ్రహాలు కావున మిత్రగ్రహాలైతే మంచి ఫలితాలు ఉంటాయి. వృషభ లగ్న జాతకులకు పంచమాధిపతి అయిన బుధుడితో 9వ స్థానాధిపతి శని భగవానుడు కలిసి ఉండడం శని స్వంత రాశి ఉచ్చ రాశి అనే బలాన్ని పొందితే మంచిది. మిథున లగ్న జాతకులకు పంచమాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు శనితోనో గురువుతోనో బలమైన స్థితిలో ఉంటే ఇందులో శని గురువులలో ఎవరో ఒకరు స్వంత రాశి ఉచ్చస్థానం అనే బలాన్ని పొందితే శివయోగం యాక్టివేట్ అవుతుంది. కర్కాటక లగ్నానికి కుజుడు పంచమాధిపతి మరియు 10వ స్థానాధిపతిగా వస్తారు. అప్పుడు కుజుడు స్వంత రాశిలో ఉన్న ఉచ్చస్థానంలో ఉన్న ఆటోమేటిక్గానే కర్కాటక లగ్నానికి శివయోగం యాక్టివేట్ అవుతుంది. కూడా రుచక యోగం యాక్టివేట్ అవుతుంది. అధికార పదవులు అధికారంలో ఉన్న వారితో సంబంధాలు సులభంగా ఏర్పడతాయి. కూడా గురువు యొక్క సంబంధం ఏర్పడితే అద్భుత ఫలితాలను జాతకుడు పొందుతాడు. సింహ లగ్నానికి సంబంధించినంత వరకు పంచమాధిపతి గురువు 9వ స్థానాధిపతి అయిన కుజుడితోనో 10వ స్థానాధిపతి అయిన శుక్రుడితోనో కలిసి మంచి స్థితిలో ఉంటే 9, 10 స్థానాధిపతులలో ఎవరైనా ఒకరు స్వంత రాశి ఉచ్చం అనే స్థితిలో ఉంటే అద్భుతమైన శివయోగం ఏర్పడుతుంది. కన్యా లగ్నానికి పంచమాధిపతి శని 9, 10 స్థానాధిపతులైన బుధులతో కలిసి ఉండడం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బలాన్ని పొందితే శివయోగం ఏర్పడుతుంది. తులా లగ్నానికి అదే శని భగవానుడు పంచమాధిపతి 9వ స్థానాధిపతి అయిన బుధుడితోనో 10వ స్థానాధిపతి అయిన చంద్రుడితోనో మంచి స్థితిలో సంబంధం కలిగి ఉంటే శివయోగం యాక్టివేట్ అవుతుంది. వృశ్చిక లగ్నానికి సంబంధించినంత వరకు పంచమాధిపతి గురువు 9వ స్థానాధిపతి అయిన చంద్రుడితోనో 10వ స్థానాధిపతి అయిన రవితోనో మంచి స్థితిలో సంబంధం కలిగి ఉంటే శివయోగం యాక్టివేట్ అవుతుంది. ధనుస్సు లగ్న జాతకులకు పంచమాధిపతి కుజుడు 9వ స్థానాధిపతి అయిన రవితోనో 10వ స్థానాధిపతి అయిన బుధుడితో మంచి స్థానంలో కలిసి ఉంటే శివయోగం యాక్టివేట్ అవుతుంది. మకర లగ్నానికి 5, 10 స్థానాలకు అధిపతి శుక్రుడు కావున శుక్రుడు స్ట్రాంగ్గా ఉంటే చాలు శివయోగం పనిచేస్తుంది. అధికారం, పదవి, అంతస్తు, అభివృద్ధి, కులదైవ అనుగ్రహం దొరుకుతుంది. కుంభలగ్నానికి పంచమాధిపతి బుధుడు 9వ స్థానాధిపతి శుక్రుడు 10వ స్థానాధిపతి కుజుడు. శుక్రునితో 9వ స్థానంలోనే కలిసి ఉన్న కుజుడితో మంచి స్థితిలో కలిసి ఉన్నప్పుడు ఈ శివయోగం యాక్టివేట్ అవుతుంది. ఉదాహరణకు మేషంలో కుజుడు స్వంత రాశిలో పంచమాధిపతి బుధుడితో ఉండడం, వీరిద్దరికీ మధ్య శుక్రుడు ఉంటే ఇది అద్భుత శివయోగంగా పనిచేస్తుంది. అదేవిధంగా తులలో వీళ్ల కలయిక ఉన్నా మంచిది. మీన లగ్నానికి చంద్రుడు పంచమాధిపతి 9, 10 స్థానాధిపతులు కుజుడు గురువు. వీళ్లతో కలిసి చంద్రుడు మంచి స్థానంలో ఉంటే అద్భుత శివయోగం యాక్టివేట్ అవుతుంది. ఈ శివయోగంలో 9, 10 స్థానాధిపతులలో పంచమాధిపతి శత్రుత్వం లేని స్థితిలో ఉంటే ఈ యోగం యొక్క పూర్తి ఫలితాలు జాతకునికి దొరుకుతాయి. ఇందులో అడిషనల్గా ఈ యోగం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందడానికి లగ్నాధిపతి బలంగా ఉండాలని తెలియచేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.